హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను శైలజ. ఈరోజు మనం ఏ పండగ వచ్చినా కానీ పాయసం అయితే చేసుకుంటాం కదండి. పరమాన్నం అని కూడా అంటాము. బెల్లం పాయసం చేసేటప్పుడు బెల్లం వేయగానే పాలన్నీ విరిగిపోయినట్టు అయిపోతున్నాయి కదండి. అందుకని ఈ టిప్ని అయితే యూజ్ చేసి బెల్లం పాయసం అయితే చేయండి. 100% పాలు విరగకుండా చక్కగా రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యంలో 2 రకాలు ఉంటాయి కదండి, సన్నవి లావువి ఏవైనా పర్వాలేదు. దాన్ని ఒకసారి వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగేసుకొని మరలా దానిలో కొన్ని వాటర్ పోసి ఒక 15 నిమిషాలు నానబెట్టుకోండి. అలాగే నేను అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కదా, దానికి 1 కప్పు వరకు బియ్యం తీసుకుంటున్నాను. బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగేసి మరలా వాటర్ పోసుకొని వాటిని కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పాయసం చేసే గిన్నెను తీసుకొని మనం ఎన్ని పాలతో అయితే చేయాలనుకుంటున్నామో అన్ని పాలను పోసుకోండి. నేను 1/2 లీటర్ వరకు పాలు పోసాను. 1/2 లీటర్ పాలకు 200 ml వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి పొంగొచ్చేంత వరకు కాగనివ్వండి. ఈ వాటరు మనకి సగ్గుబియ్యం ఉడకడానికి సరిపోతాయి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను బాదం, కిస్మిస్ అలాగే జీడిపప్పు వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకొని ఇవన్నీ కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, చక్కగా వేగిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకి పాలైతే పొంగొచ్చేసాయండి. దీనిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు వంచేసి వేసేసుకోండి. బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి గరిటె తీసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇలా ఉడికి పట్టిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి. రెండింటిని ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇలా మనకి బియ్యం ఉడికి పట్టిన తర్వాత సగ్గు బియ్యం వేసుకుంటే 2 సమానంగా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. అందుకని మనం సగ్గుబియ్యం ఒకేసారి వేయకండి. ఎందుకంటే నానబెట్టుకున్నాం కదా, మనం అవి రైస్ ఉడికిపట్టిన తర్వాత వేస్తే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. సగ్గుబియ్యం రైస్ ఉడికిన తర్వాత ఆఖరిగా ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని దింపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెని తీసుకొని అందులోకి ఒక అరకప్పు బెల్లాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి ఇలా బెల్లం కరిగేంత వరకు కరిగించండి. ఇలా కరిగిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోండి. ఇందులో డస్ట్ ఏదైనా ఉంటే ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి బెల్లంలో కనపడకుండా నలకలు అయితే ఉంటాయండి, అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి. అదే గిన్నెని ఒకసారి కడిగేసి అందులోనే వేసుకుంటున్నాను ఫిల్టర్ చేసిన బెల్లం వాటరు. అదన్నీ మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఎలా అంటే ఇలా చిక్కగా ఉండాలన్నమాట. అంతవరకు మనం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పాలన్నం ఉంది కదండి, అందులో ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసి ఒకసారి కలిపేయండి. ఇప్పుడు దీనిలో మనం చిక్కగా కరిగించుకున్న బెల్లాన్ని అయితే మొత్తం వేసేసుకోవాలి. ఇది మనం వేయగానే అడుక్కి వెళ్ళిపోతుందండి, పైన కనిపించదు. చూసారు కదా, ఇలా మొత్తాన్ని కూడా వేసుకొని గరిటెతో మొత్తం కలిసేలాగా బాగా కలిపేయండి. అప్పుడు మొత్తం బాగా కలుస్తుంది, అంతవరకు కలపండి. అంతేనండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే 100% పాలు అయితే విరగకుండా మనం బెల్లం పాయసం అయితే చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే అస్సలు ఏమాత్రం డౌట్ అక్కర్లేదండి, మనం బెల్లం వేయగానే విరిగిపోతాయి పాలు అని చెప్పేసి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంతేనండి. దీనిలో కొద్దిగా నెయ్యి వేసి మనకి నైవేద్యంగా సమర్పించేసుకోవచ్చు. వీడియో నచ్చిందా అండి? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.